హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అంటే కమ్యూనికేషన్ యొక్క స్వభావం అన్నమాట. ఇప్పుడు కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ఒక ప్రాసెస్ అనమాట కమ్యూనికేషన్ అంటే. అందులో మనం ఐడియాస్ని, మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేస్తూ ఉంటాం. అంటే దిస్ మీన్స్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ట్రాన్స్మిటింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ డేటా. అంటే కమ్యూనికేషన్ అనేది డేటాని, ఫ్యాక్ట్స్ అంటే నిజాలన్నమాట. డేటాని, నిజాన్ని ట్రాన్స్మిట్ అంటే వేరే వాళ్ళకి పంపించడం మాత్రమే కాదు. కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ షేరింగ్ అవర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. అంటే మాత్రమే ఇతరులకి మనం థాట్స్, ఫీలింగ్స్, మన ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలను కూడా షేర్ చేసుకునే ఒక మాధ్యమం కూడా కమ్యూనికేషన్ అంటే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ టూ వే ప్రాసెస్. అంటే ఇది ఒకరు మాత్రమే మాట్లాడేది కాదు. అంటే షేరింగ్ అంటే మనం మాత్రమే చెప్పడం కాదు, అవతల వాళ్ళు కూడా చెప్పేది మనం అర్థం చేసుకోవాలి, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. టూ వే ప్రాసెస్ అన్నమాట. అంటే ఒకరు మాత్రం చెప్పేదే కాదు అన్నమాట. అది ఇన్వాల్వింగ్ ఏ సెండర్ అండ్ రిసీవర్. ఇందులో చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళు వినొచ్చు, అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మనం విని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది టూ వే ప్రాసెస్ అన్నమాట. ఇందులో దిస్ మీన్స్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టాకింగ్. అంటే కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడటమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు ద అదర్ పర్సన్. ఇది విని అవతల వాళ్ళు చెప్పిన దానికి విని రెస్పాన్స్ ఇవ్వడం కూడా కమ్యూనికేషన్లో భాగమే అన్నమాట. అంటే అవతల వాళ్ళు ఏదైనా చెప్తే మనం విని దానికి రెస్పాండ్ అవ్వడం కూడా. అంటే అవును అని దానికి నీకు అనిపించింది నువ్వు చెప్పడం, లేదా అంగీకరించడం, లేదా వ్యతిరేకించడం, నీకు నచ్చలేదు అలా ఉంటే బాగుండేది అని చెప్పడం, దీన్ని రెస్పాండ్ ఇవ్వడం కూడా కమ్యూనికేషన్లో ఒక భాగమే అనమాట. ఓన్లీ చెప్పడం, ఓన్లీ వినడమే కాదు, వినిన దాన్ని రెస్పాండ్ అవ్వడం కూడా అన్నమాట. నెక్స్ట్, ద సెండర్ ఎన్కోడ్స్ ద మెసేజ్. అంటే చెప్పేవాళ్ళు అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం అన్నమాట. చెప్పాలి కూడా, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్పాలి, లేకపోతే మనం చెప్పే ఉపయోగం ఉంది. అండ్ ద రిసీవర్ డీకోడ్స్ ఇట్. అంటే వినేవాళ్ళు దాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది కూడా కమ్యూనికేషన్లో ఒక భాగమే. వాళ్ళు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోకపోతే చెప్పిన దానికి యూజ్ ఉండదు కదా. ఏదైనా ఒక టాలెంట్ని కానీ, ఒక విద్యని కానీ, ఒక నాలెడ్జ్ని కానీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం వినటం బాగా అర్థం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలన్నమాట. ఎంత బాగా అయితే మనం వింటామో మనకు అది తెలిసినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ని, ఒక జ్ఞానాన్ని, ఒక ఐడియాని మీకు ఇస్తారనమాట. అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మధ్యలో మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. విని పూర్తిగా తర్వాత నువ్వు రెస్పాండ్ అవ్వాలన్నమాట. అప్పుడే ఆ కన్వర్జేషన్కి ఒక విలువ నువ్వు కూడా తెలుసుకోగలుగుతావు కూడా దాని నుంచి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ద సెండర్ ఎన్కోడ్స్ ద మెసేజ్ బై చూసింగ్ the words, tone and body language that they believe will the best convey their meaning. అంటే చెప్పేవాళ్ళు అవతలి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, టోన్స్ని వాళ్ళ లాంగ్వేజ్లో, అంటే వాళ్ళకి ఎలాగ అర్థమైద్దో తెలుసుకొని దాన్ని బట్టి మనకు తెలిసిన ప్రకారం చెప్పాలన్నమాట. అంటే మన ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక రకంగా చెప్తే వాళ్ళు దాన్ని రాంగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని కూడా మనం అర్థం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే మనం చెప్పేదాన్ని వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ద సెండర్ ఎన్కోడ్స్ ద మెసేజ్ బై చూసింగ్ ద వర్డ్స్, టోన్ అండ్ బాడీ లాంగ్వేజ్ దట్ దే బిలీవ్ విల్ బెస్ట్ కన్వే దేర్ మీనింగ్. మనం చెప్పేదాన్ని అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే సరైన వర్డ్స్, సరైన పదాలని, సరైన టోన్ బేస్ని, అంటే ఎక్కువగా చెప్తే తిడుతున్నారు అనుకోవచ్చు, మరీ తక్కువగా చెప్తే అర్థం కాకపోవచ్చు. సరైన
వాళ్ళకి వినడానికి బాగుండే కరెక్ట్ మనం చెప్పే మెసేజ్కి కరెక్ట్గా ఉండే టోన్ హై పిచ్చి లో పిచ్చి చూసుకొని చెప్పడం. బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కొంచెం అటు ఇటుగా రాంగ్గా చెప్పినా కూడా, అంటే మనం ప్రవర్తించే బాడీ లాంగ్వేజ్ కొంచెం రాంగ్గా చెప్పినా కూడా, వాళ్ళు కొంచెం అటు ఇటుగా చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ మీకు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, లేదా బయట ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ ఈ సూచనలు సలహాలన్నీ ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి దయచేసి. ఓకే. కమ్యూనికేషన్లో మళ్ళీ ద రిసీవర్ డీకోడ్స్ ద మెసేజ్ బై ఇంటర్ప్రెటింగ్ ద సెండర్స్ వర్డ్స్, టోన్ అండ్ బాడీ లాంగ్వేజ్. అంటే వినేవాళ్ళు కూడా, రిసీవర్ అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా అవతల వాళ్ళు చెప్పిన మెసేజ్ని, మనకి ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పిన మెసేజ్ని డీకోడ్ చేసి, అంటే మనం అర్థం చేసుకొని వాళ్ళ వర్డ్స్ని, వాళ్ళ టోన్ బేస్ని అండ్ వాడి బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమని అవతల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మెయిన్ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి అని అర్థం అన్నమాట. అంటే ఆ పదాలని, వాళ్ళ టోన్ని, బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా విని అని అర్థం. నెక్స్ట్ చూసుకుంటే ద మెసేజ్ క్యాన్ బి వర్బల్, నాన్ వర్బల్ ఆర్ బోత్. అంటే మెసేజ్ అనేది అవతల వాళ్ళు చెప్పేది అనేది వెర్బల్ అవ్వచ్చు, నాన్ వెర్బల్ అవ్వచ్చు, రెండూ కావచ్చు. అంటే వెర్బల్, నాన్ వెర్బల్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తే అది లెంత్ అయిపోద్ది. అంటే అవతల వాళ్ళు మామూలుగా ఆ మెసేజ్ అనేది మాటలతో చెప్పడం అయినా అవ్వచ్చు, లేదా మాటలతో కాకుండా ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ, లేదా ఏదైనా ప్రొజెక్టర్ వేసి ఏదైనా చూపించడం ద్వారా కానీ, పీపీటీ లాగా ఏదన్నా పేపర్లో కానీ రాసి డయాగ్రామ్ వేసి చూపించడం కానీ, లేదా చెప్పడం కానీ అయి ఉండొచ్చు, లేదా రెండూ అయి ఉండొచ్చు అనమాట. అంటే చూపిస్తా చెప్పొచ్చు అనమాట. పీపీటీ ద్వారా కానీ, ఎలాగా పేపర్ ప్రజెంటేషన్స్ ద్వారా కానీ కష్టమైన తరాన్ని చూపిస్తూ చెప్పచ్చు కూడా. రెండు. వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ కమ్యూనికేషన్ దట్ యూజెస్ వర్డ్స్. అంటే వెర్బల్ అనేది మాటలతో చెప్పేదన్నమాట వెర్బల్ కమ్యూనికేషన్ అంటే. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అ కమ్యూనికేషన్ దట్ డస్ నాట్ యూజ్ వర్డ్స్. అంటే నాన్ వెర్బల్ అంటే మాటలు లేకుండా చెప్పే ఏదైనా ఒక మెసేజ్ని కన్వే చేసేదాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారనమాట. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ గెస్చర్స్. నాన్ వెర్బల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే మన ముఖ కవళికల ద్వారా ఒక మెసేజ్ని కన్వే చేయడం, లేదా బాడీ లాంగ్వేజ్ ద్వారా, అంటే ఇప్పుడు నేను ఇట్లా కదులుతా అది ఇది అని చెప్పడం ద్వారా చూడండి, అక్కడ ఇక్కడ అని చెప్తా ఉంటాను చూడండి, అది బాడీ లాంగ్వేజ్ బట్టి అయినా కానీ, యాక్షన్ చేసి చూపించడం ద్వారా కానీ, లేదా గెస్చర్స్ అంటే మన హ్యాండ్స్ని కానీ, లేదా ఇదిగో 2, 3, 4 ఇలాగా చేతులు గెస్చర్స్ ద్వారా అట్లా వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు రావాలి, అక్కడికి కాదు ఇక్కడికి కాదు అని చెప్తూ ఉంటుంది. ఆ గెస్చర్స్ యూజ్ చేసి కానీ చెప్పడం కూడా దాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారనమాట, మాటలు యూజ్ చేయకుండా. ఇది ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద ఛానల్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ ద మెసేజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. అంటే మనం ద ఛానల్ కెన్ బి ఫేస్ టు ఫేస్, రిటర్న్ ఆర్ ఎలక్ట్రానిక్ అనమాట. అంటే మనం చెప్పే మెసేజ్ లేదా ట్రాన్స్మిట్ చేసే కమ్యూనికేట్ అనేది ఏ మాధ్యమైనా అయి ఉండొచ్చు. అంటే అది ఫేస్ టు ఫేస్ అయి ఉండొచ్చు, అంటే ఎదురెదురుగా నిలబడి మాట్లాడడం అయి ఉండొచ్చు, లేదా రిటర్న్ అంటే రాతపూర్వకంగా తెలియజేయడం అవ్వచ్చు, అంటే లెటర్స్ అలాంటివి, ఆర్ ఎలక్ట్రానిక్ అంటే మొబైల్ ద్వారా కానీ, వీడియో కాల్ కానీ, లేకపోతే ప్రొజెక్టర్ వేసి చూపించడం కానీ, లేదా పీపీటీ కానీ, ఇలాంటి రకరకాలుగా అయినా అయి ఉండొచ్చు అనమాట, మనం అనుకున్న భావాన్ని వ్యక్తపరచడానికి. ఇంకా నెక్స్ట్ ద కాంటెక్స్ట్ ఈజ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ద కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ద కాంటెక్స్ట్ అనేది ఎన్వైరన్మెంట్ అనమాట. అంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అందులో మ్యాటర్ ఏదైతే ఉందో అది ఆ కమ్యూనికేషన్స్కి ఎన్వైరన్మెంట్ అనమాట. అది ఒక ప్రకృతి లాంటిది. ఆ కమ్యూనికేషన్స్కి ఏదైతే మ్యాటర్ ఉంటుందో, ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో భావం, అది ఆ కమ్యూనికేషన్స్కి ఎన్వైరన్మెంట్ అవుతుంది. ద కాంటెక్స్ట్ ఇంక్లూడ్ ఫిజికల్ సెట్టింగ్, ద టైమ్ ఆఫ్ ద డే అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్. అంటే ఆ కాంటెక్స్ట్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఫిజికల్ సెట్టింగ్
అంటే కలుసుకొని మాట్లాడడమైనా, లేదా టైమ్ ఆఫ్ ద డే అంటే అనుకోకుండా ఆ రోజులో ఎక్కడైనా కలవటమైనా, అనుకోకుండా కలిసి మాట్లాడుకోవటమైనా, లేదా లేదా రిలేషన్షిప్ అనమాట. అంటే ఒకరికొకరు ఇంతకుముందే తెలుసు, కావాలని కలిసి మాట్లాడుకోవటమైనా అయ్యుండొచ్చు అనమాట. అంటే సెండర్ అండ్ రిసీవర్ మధ్య. అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నాయిస్ నాయిస్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. నాయిస్ అనేది ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి చుట్టుపక్కల కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది రావచ్చు ఒక్కోసారి. అవి ఫిజికల్గా అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఏదన్నా కింద పడటం కానీ, చేయి తగిలి మనం డిస్టర్బ్ అవ్వటం కానీ, అలాంటి ఫిజికల్ అంటే కొన్ని కొన్ని వస్తువులు కింద పడటం ద్వారా కానీ, అట్లాగే ఏదైనా ఒక్కోసారి డిస్టర్బెన్స్ జరగచ్చు మనం మాట్లాడేటప్పుడు. మరొకటి లౌడ్ నాయిస్. ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం సపోజ్ ఒక టీ షాప్లో మాట్లాడుకునేటప్పుడు బయట ఎక్కడన్నా సౌండ్ ఎక్కువగా రావటం కానీ, ఏదైనా డిస్టర్బెన్స్ జరిగి తగాదా జరగటం కానీ, అట్లాంటి ఎక్కువ సౌండ్ వచ్చి ఎక్కువ నాయిస్ రావటం వల్ల డిస్టర్బెన్స్ అవ్వచ్చు. లేదా సైకలాజికల్ అంటే మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడేటప్పుడు మన మైండ్లో రకరకాల విషయాలు అనేది తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు కానీ, లేదా అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి రెలవెన్స్గా మన మైండ్లో చాలా తిరుగుతూ ఉంటాయి. మాట్లాడాలా, ఈ విషయం వద్దా, లేదా కట్ చేయాలా అనేది. కొంతమంది మాట్లాడేటప్పుడు మనసులో ఉన్నది డైరెక్ట్గా మొత్తం మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని కట్ చేసి ఫిల్టర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది మాట్లాడాలా వద్దా అనేది, ఇలా రకరకాలైన విషయాలు సైకలాజికల్గా మన మైండ్లో వస్తూ ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసీవర్ సెంటర్ మధ్య. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఈజ్ ద రిసీవర్స్ రెస్పాన్స్ టు ద మెసేజ్. అంటే ఇక్కడ చెప్తాడు కదా, ఎవరైనా సెండర్ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు చెప్పింది విని దానికి రెస్పాన్స్ ఇవ్వడం కూడా విన్నవాళ్ళ బాధ్యత. ఏదైనా విన్నప్పుడు మనం విని సైలెంట్గా ఉండకూడదు. దానికి ఏదో ఒకటి రెస్పాండ్ ఇవ్వాలి. అవునా కాదా, నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావా లేదా, దీన్ని వేరే విధంగా చేయొచ్చా, అది కరెక్టా రాంగా, నీ అభిప్రాయం అది. నువ్వు అది వ్యతిరేకించకపోవచ్చు, అగ్రీ చేయొచ్చు, అవుననొచ్చు, లేదా ఇంకో విధంగా ఇలా చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు. అది నీ ఇష్టం. ఏ విధంగా అయినా రెస్పాన్స్ ఇవ్వడం అనేది విన్నవాళ్ళ బాధ్యత అనమాట. ఇది కమ్యూనికేషన్లో ఒక రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అలాంటప్పుడే హెల్దీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుద్ది అనమాట. అది అవతల వాళ్ళ మన రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనే దాన్ని బట్టి మనం దాన్ని అగ్రీ చేస్తామా, డిసగ్రీ చేస్తామా అని చెప్పాలా, లేకపోతే నార్మల్గా ఇంకో విధంగా చేయొచ్చు అని చెప్పాలి. అదే ఇది మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్నెస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ రెస్పాన్స్ ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్ అనమాట. అదే ఇది వినే వాళ్ళ బాధ్యత అనమాట, రెస్పాండ్ ఇవ్వడం అనమాట. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. చెప్పాను కదా, ఫీడ్బ్యాక్ అనేది కమ్యూనికేషన్లో ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన భాగం అనమాట. అప్పుడే హెల్దీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. మాట్లాడడానికి రెస్పాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ హెల్ప్స్ ద సెండర్ టు నో వెదర్ ద మెసేజ్ వాస్ రిసీవ్డ్ అండ్ అండర్స్టూడ్ యాజ్ ఇంటెండెడ్. అంటే నువ్వు రెస్పాన్స్ ఇచ్చేదాన్ని బట్టి చెప్పిన వాడికి అది నీకు అర్థమైందా లేదా అనేది అతను అర్థం చేసుకుంటాడు అనమాట. లేకుండా నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకు అర్థం కాలేదని ఇంకా కథలుగా చెప్తూ ఉంటాడు. అదే నాకు అర్థమైందని అతనికి ఆపోజిట్ పర్సన్కి నువ్వు అర్థమైనట్లుగా రెస్పాండ్ ఇచ్చావంటే అప్పుడు నేను చెప్పింది అర్థమైందని చెప్పి అక్కడితోటి ఆపేస్తాడనమాట. లేదంటే నీకు అర్థం కాలేదని ఇంకా ఎక్కువసేపు చెప్పే అవకాశం ఉంది. ఓకే, అదే అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సెండర్స్ అండ్ రిసీవర్స్ పర్సనల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ దేర్ కల్చర్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు సంభాషణ అనేది వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ యొక్క కల్చర్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్. అంటే కల్చర్ ఏంటంటే పట్టణంలో పెరిగిన వ్యక్తి ఒక విధంగా మాట్లాడచ్చు. అంటే పట్టణంలో పెరిగిన వ్యక్తి, గ్రామంలో పెరిగిన వ్యక్తి కలిసి మాట్లాడుకునేటప్పుడు సంభాషణ ఒక విధంగా ఉంటుంది. ఇద్దరు పట్టణంలో పెరిగిన వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు సంభాషణ ఒక విధంగా ఉంటుంది. ఇద్దరు గ్రామంలో పెరిగిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సంభాషణ ఒక విధంగా ఉంటుంది. ఒకరు గ్రామంలో ఒకరు పట్టణంలో పెరిగిన వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు
సంభాషణ ఒక విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ కల్చర్‌ని బట్టి కమ్యూనికేషన్ అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది ఇక్కడ. రెండవది యాటిట్యూడ్స్. ఆ వ్యక్తుల యొక్క మాట్లాడుకునే వ్యక్తుల యొక్క యాటిట్యూడ్‌ని బట్టి కూడా సంభాషణ అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. అంటే ఇద్దరు వ్యక్తులుంటే ఒకళ్ళు యాటిట్యూడ్స్ అనేది కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే సాత్వికం, ప్రచోదకం, భయానకం. మన రజనీకాంత్ గారు చెప్పినట్టు. అంటే సాత్వికంగా ఉన్న వ్యక్తులు ఒక విధంగా మాట్లాడుకుంటారు. అంటే ప్రచోదకంగా ఉన్న వ్యక్తులు ఒకరు సాత్వికంగా ఉండి ఒకరు ప్రచోదకంగా ఉంటే సంభాషణ ఒక విధంగా ప్రభావితం అవుతుంది. ఒకరు భయానకంగా ఒకరు ప్రచోదకంగా ఉంటే సంభాషణ ఇంకో విధంగా ఉంటుంది. ఒకరు సాత్వికంగా ఒకరు భయానకంగా ఉంటే ఆ సంభాషణ ఇంకో రకంగా ప్రభావితం అవుతుంది. అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని బట్టి సంభాషణ ప్రభావితం అవుతుంది. కల్చర్ని బట్టి ప్రభావితం అవుతుంది. ఇంకొకటి నమ్మకాలని బట్టి ప్రభావితం అవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు సంభాషణలో ఉన్న దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నమ్మకాలను బట్టి వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ నమ్మకాలను బట్టి కూడా ఇక్కడ కమ్యూనికేషను వాళ్ళ యొక్క సంభాషణ అనేది ప్రభావితం అవడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ కమ్యూనికేషన్, ఆ స్వభావం, ఆ యొక్క సంభాషణ ఎలా ఉంటుందో మనం కూడా అంచనా వేయగలచ్చు. ఆ వ్యక్తుల గురించి కొంచెం తెలిసి ఉంటే. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవర్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి ఎఫెక్ట్ హౌ వీ ఎన్కోడ్ అండ్ డీకోడ్ ద మెసేజెస్. అంటే మన పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని కూడా అవతల వాళ్ళు చెప్పింది మనం ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా చెప్తాం అనే దాన్ని కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మన పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఇప్పుడు చెప్పిన వాటిల్లో దాన్ని బట్టి అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు, చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు అనేదాన్ని కూడా ప్రభావితం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ కల్చర్ మే ఇంటర్ప్రిట్ ఏ మెసేజ్ డిఫరెంట్లీ దెన్ సమ్వన్ ఫ్రమ్ అవర్ ఓన్ కల్చర్. అదే ఫస్ట్లో చెప్పాను కదా, ఆ కల్చర్ని బట్టి అనమాట. కొంతమందికి ఒక్క విధంగా ఉంటుంది కల్చర్ అనమాట. ఇప్పుడు అడవిలో పెరిగిన వాళ్ళు ఒక రకంగా కల్చర్ ఉంటుంది, మామూలు ఊర్లో పెరిగిన వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది, సిటీస్లో పెరిగిన వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు అడవిలో పెరగడనుకోండి, అంటే గిరిజన వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది, వాళ్ళు నమ్మిందే చేస్తారు అన్నమాట. అలాగా కల్చర్స్ని బట్టి కూడా డిఫరెంట్గా సంభాషణలు ఉంటాయి. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది మార్పుగా ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ రిలేషన్షిప్స్, కోఆపరేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే కమ్యూనికేషన్ అనేది రిలేషన్షిప్స్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదైనా ఒక రిలేషన్షిప్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా జీవించగలుగుతారు. రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే అవి విడిపోకుండా ఉంటాయి. కానీ ఎంత అర్థం చేసుకున్నా దేనికైనా ఒక్కోసారి విడిపోతున్నారంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హై పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వరకు అవతల వాళ్ళు ఎంత మాట్లాడినా సైలెంట్గా ఉంటారు. ఆ పాయింట్ దాటినప్పుడే ఆ రిలేషన్షిప్స్ అనేవి మారిపోవడానికి, విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టాప్ పాయింట్ అనేది ఆ పాయింట్ని టచ్ చేయనంత వరకే వాళ్ళు ఎంతైనా ఓర్చుకోగలుగుతారు. ఆ పాయింట్ టచ్ చేయనాక అనేది కష్టమే. ఆ పాయింట్ని దాటకుండా చూసుకోండి అనమాట. ఆ కమ్యూనికేషన్స్కి వాళ్ళు అర్థం చేసుకునేదానికి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ ఉండటానికి, కలిసి ఉండటానికి, ఆ రిలేషన్షిప్ హెల్తీగా ఉండటానికి చాలా అవసరం అనమాట కమ్యూనికేషను. అండ్ నెక్స్ట్ కోఆపరేషన్. ఒకళ్ళు కోఆపరేషన్గా ఉండటానికి కూడా కమ్యూనికేషన్ అవసరం అనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బాగలేదు, ఇద్దరు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక వ్యక్తికి బాగలేదు, అతను బాగలేనప్పుడు అతనికి హెల్ప్ చేయడం కానీ, అతని పనుల్లో ఏమన్నా ఉంటే ఇతను హెల్ప్ చేయడం కానీ, అలా కొన్ని కోఆపరేషన్ చేసుకుంటా ఒకరికొకరు ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసి వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది కోఆపరేషన్. దానికి కూడా కమ్యూనికేషన్ చాలా అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒకరికొక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా కమ్యూనికేషన్ అనేది అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్. కమ్యూనికేషన్ అనేది ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్కి ఒక ఫౌండేషన్ అనమాట. అంటే అదొక బేస్.
రిలేషన్షిప్స్ హెల్తీగా ఉండాలి, బాగా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది ఒక బేస్ అనమాట. ఒక బేస్ మట్టం లాంటిది. ఒక ఫౌండేషన్ అనమాట. అది ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే రిలేషన్షిప్స్ కూడా బావుంటాయి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ కోఆపరేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒకళ్ళు పరస్పరంగా మాట్లాడుకొని అన్ని పనులు సాఫీగా జరిగిపోవాలన్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలన్నా కమ్యూనికేషన్ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకోండి, వెన్ వీ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ వీఆర్ బెటర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, వర్క్ టుగెదర్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. When we are communicate effectively, we are better able to understand each other, work together and solve problems. అంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా బాగుంటుందో అప్పుడు బాగా మనం అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి, ఈ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది, కలిసి పని చేసుకోవడానికి, వర్క్ టుగెదర్ కలిసి పని చేసుకోవడానికి బాగుంటుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కూడా సాఫీగా బాగుంటుంది అనమాట. కమ్యూనికేషన్ బాగున్నప్పుడు మాత్రమే. ఓకే, ఇది అనమాట కమ్యూనికేషన్ యొక్క స్వభావం. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోలో కమ్యూనికేషన్ యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలుసుకున్నాం అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన దాంట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వస్తూ ఉంటాయి వీడియోస్. ఇలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఈ కమ్యూనికేషన్స్లో భాగంగా ఇంకా ఏమేమి నేను చెప్తానంటే మన వీడియోలో బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి అండ్ గ్రూప్ డిస్కషన్స్కి కావాల్సినవి ఎలా చేయాలి, ఏంది ఆ ప్రాసెస్ కూడా అన్నీ చెప్తాను. ప్రస్తుతం ఏంటంటే బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇంకో వీడియో చేస్తాను అనమాట, టాపిక్స్ అన్నీ కూడా. అండ్ హోప్ యు ఆర్ లర్నింగ్ ఫ్రమ్ మీ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటి కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ క్రియేటర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్. బాయ్.